ఆయన యోధుడు, వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు. పాశ్చాత్య దేశాల బూట్లు నాకినోడు కాదు, పాశ్చాత్య దేశాలకు లేఖ రాసినోడు కాదు. బాంచంతురా, మీ బూట్లు నాకు నాకు ప్రాణభిక్ష పెట్టండి, బ్రతుకు భిక్ష పెట్టండి, నేను బ్రతుకుతాను ధర, మీకు వ్యతిరేకంగా పనిచేయను, వీలైతే మీ సైన్యంలో చేరుస్తా అన్న బానిస బతుకు బతికిన వాడు కాదు. ఆంగ్లో మైసూరు వార్ని, మరాఠాలతో యుద్ధాన్ని, బ్రిటిషర్లను వణికించిన ప్రప్రథమ తొలి స్వాతంత్ర సమర యోధుడు, వీరుడు మైసూర్ పులి టిప్పు సుల్తాన్. 1750లో భారతీయ గడ్డ మీద కర్ణాటకలోని దేవనహల్లిలో జన్మించాడు టిప్పు సుల్తాన్ గారు. అప్పటికే ఆయన తండ్రి హైదర్ అలీ గారు మైసూర్ ప్రభుత్వంలో, మైసూర్ సామ్రాజ్యంలో సైన్యాధిపతి. ఎందుకు చెప్తున్నవారు ఈ సోది అంటే, ఒక అంధభక్తుడు మెసేజ్ చేశాడనమాట. అసలుకు టిప్పు సుల్తాన్ ఈ దేశస్తుడైనా, వేరే దేశస్తులు మన దగ్గర ఎందుకు అన్నట్టుగా ఏదో మాట్లాడరు, అంతే తప్ప కమ్యూనల్ ఆర్మన్ గురించి నేను మాట్లాడడంలా. కనీసం స్వాతంత్ర సమర యోధుల పేర్లు, వాళ్ళ జీవిత చరిత్ర తెలియని ఈ వాట్సాప్ యూనివర్సిటీ బానిసగాళ్ళకు చెప్పేది ఏంటంటే, 1767 నుంచి 1799 వరకు సుమారు 4-5 యుద్ధాలు చేశారు మైసూరు పులి టిప్పు సుల్తాన్ గారు. ఎందుకు? బ్రిటిషర్ల రాజ్య విస్తరణ జరగకూడదు నా భారతదేశంలో అని ఆంగ్లో మైసూర్ వార్ ఇలా చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇంతెందుకు, టిప్పు సుల్తాన్ గారు యుద్ధ కళల గురించి, యుద్ధంలో ఆయన వినియోగించిన రాకెట్స్ గురించి, ఇనుప గుండ్ల గురించి, యుద్ధ కళల గురించి బ్రిటిషర్లే రీసెర్చ్ చేశారంటే నమ్మండి. ఇవి రికార్డ్స్ నేను చెప్పేది వాట్సాప్ యూనివర్సిటీ నుంచో, లేకపోతే ఇంకా వేరే నాగపూర్ నుంచి వచ్చే ఎడిట్ల గురించి నేను చెప్పడంలా, ఇది నిజం. సరే, ఫైనల్గా ఒక కంక్లూజన్కి ఇస్తాంరా. టిప్పు సుల్తాన్ అంటే మీకు భయం ఎందుకు? రాజ్యాంగ ముసాయిదా బిల్లులో దేశం కోసం వీర మరణం పొందిన స్వాతంత్ర సమర యోధుల పేర్లలో టిప్పు సుల్తాన్ గారి పేరు ఉంది. దీని మీద మీరు ఆరాధ్య దైవంగా భావించే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు సంతకం చేశారు. ఆయనకు తెలియదా టిప్పు సుల్తాన్ గురించి? మరి ఆయన ఎందుకు సంతకం చేశారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు? సమాధానం చెప్పండి. ఇది ఈ సర్కిల్ ని టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ప్రకటించమని కోరారు. రూపం కూడా పెట్టి బ్రహ్మాండంగా టిప్పు సుల్తాన్ సర్కిల్ గా దీన్ని నియమించి, బ్రహ్మాండమైన సర్కిల్ గా దీన్ని తయారు చేసి ఈ కడపకు వస్తాని నేరుగా అందరికీ గుర్తుండే విధంగా ఈ టిప్పు సుల్తాన్ సర్కిల్ ఉంటుందని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. చూశారు సార్? అలాగే చూడండి రా అంధభక్తులు, ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 3వసారి బీజేపీతో జత కట్టి ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయారో ఏమో తెలియదు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. కడప నగరానికి వచ్చి అదే అల్మాస్పేట్ సర్కిల్లో కడపకు వస్తూనే ఒక బ్రహ్మాండమైన వాతావరణం నెలకొనేలా, కనిపించేలా, శాశ్వతంగా ఉండేలా టిప్పు సుల్తాన్ నామకరణ చేసి ఈ సర్కిల్ను అంతలా డెవలప్ చేస్తానని చెప్పి ఒక రాజకీయ నాయకులు సార్, మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి సార్, ఆయన మాట ఇస్తేనే కదా సార్ ముస్లింలందరూ దానికి టిప్పు సుల్తాన్ నామకరణ చేయమని వెంటబడింది సార్. ఎంతైనా ఇస్తాను. ఈ కడపని ఒక ఆదర్శంగా తయారు చేపించే బాధ్యత, స్మార్ట్ సిటీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇది ఈ సర్కిల్ ని టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ప్రకటించమని కోరారు. రూపం కూడా పెట్టి బ్రహ్మాండంగా టిప్పు సుల్తాన్ సర్కిల్ గా దీన్ని నియమించి, బ్రహ్మాండమైన చంద్రబాబు గారు ఒకంత ఉత్సాహంతో, సంతోషంతో పేరే కాదు సర్కిల్కు స్తూపాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు సార్. అంతటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్నికల హామీల్లో అంతమంది ముస్లిం జనాల మధ్య ఆయన హామీ ఇచ్చాడు సార్. ఆ హామీ నెరవేర్చుకోవాలని చెప్పే ముస్లింలు పోరాడుతున్నారే తప్ప ఇక మత కలహాలు, మత కల్లోలాలు కాదు సార్. వాళ్ళు ముస్లింలైనా, హిందువులైనా మత కలహాలు సృష్టించడానికి అందులో దూరిన దుష్ట శక్తులను పట్టి కలుపు మొక్కల మీరు ఏరివేయండి, వాళ్ళు ఎవరైనా పర్లేదు, అంతే. అంత వ్యక్తి సార్ ఆయన, ఒక శక్తి, మామూలు వ్యక్తి కాదు. 3 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోయే ఒక మాజీ ముఖ్యమంత్రి హామీ ఇస్తే ఆ హామీ మీద నమ్మకంతోనూ ఆయనకు ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రభుత్వం
తీసుకొచ్చారు సార్ ముస్లింలు. మరి అలాంటి ముస్లింలే కదా సార్ ఇప్పుడు అడుగుతా ఉన్నారు. మరి అలాంటి ముస్లింల మీద మీరు లాఠీ చార్జ్ చేశారు. అలాంటి ముస్లింల మీద మరీ ఇప్పుడు మీరు కమ్యూనల్ హార్మోని కింద రకరకాలుగా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ మళ్ళీ మీరే తిడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం సార్? ఆయన నిజంగా ఆ మాట చెప్పకుండా ఉంటే ఇప్పుడు ఇది జరిగేది కాదేమో.